సంతమ సిస్టర్ మీరు చేయండి స్టార్టింగ్ పీరియడ్. సిస్టర్ నేనా? మీరే చేయండి సిస్టర్. ప్రార్థన చేసుకున్నాం. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, దేవాతి దేవ, రాజాతి రాజా, మహాదేవ, మహోన్నతుడా, సర్వాధికారి అయిన తండ్రి, పరలోకపు దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తుతి స్తోత్రాలు నాయన. ప్రభా, మా కొరకు ఈ లోకానికి వచ్చిన తండ్రి, ఎంతో గొప్ప రక్షణ ఇచ్చిన దేవానికి కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. ప్రభా, ఈ దినమంతా ప్రభా నీ బలమైన రెక్కల కింద మూల భద్రపరిచిన ఆయన మీరు తోడై ఉన్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నా ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రాలు నాయన. ప్రార్థనలో మీరు దిగండి ప్రభా. యేసయ్య తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మాటల ద్వారా మీరు మహిమ పొందండి ప్రభా. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. ప్రభా, మేము అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాలు ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా. ప్రభా, శ్రమల దినాల్లో ఉన్నాం నా ప్రభా. పరిశుద్ధుడా నీ తండ్రి, మేము ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాల ప్రభా. నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి యేసు ప్రభా. నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభా, నీ పరలోక రాజ్యానికి మమ్మల్ని పిలుచుకున్నావు ప్రభా. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. ప్రభా, తుది వరకు నాయన మాకు ఒక యాత్ర ప్రభా మేము కొనసాగించాలా ప్రభా. పరిశుద్ధుడా, ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. ఎవరు కూడా ప్రభా వెనుకకు పోకుండా సహాయం చేయండి ప్రభా. నీలో బలపరచండి యేసయ్య. నీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్థిరపరచమని ప్రార్థిస్తున్నా ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. దయగల తండ్రి నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రతి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి ప్రభా. ఏ సమస్యలు ఉన్నా మీరు శాంతి సమాధానం దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని కూడా ప్రభా మీరు ముట్టి స్వస్థపరచండి. ప్రార్థనకు కోరికలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ ఆరాధన అంతట్లో కూడా ప్రభా మీరు తోడుండి మీరు మాట్లాడి నీ నామానికి ప్రభా మీరే ఘనత మహిమతో పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. మీరు పాట పాడండి. ప్రైజ్ ది లార్డ్. నిమిషం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రభుని మహిమ పరుస్తూ ఒక చిన్న పాట పాడుకుందాము. ఎలోహీ 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 ఎలోహీ, బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము, శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు, సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. ఏల్వలా 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 అల్ఫా ఒమేగయో, నిత్యుడైన దేవుడవు, అల్ఫా ఒమేగయో, నిత్యుడైన దేవుడవు. నిత్య నిబంధన చేశావు, నిబంధననే స్థిరపరచావు, నిత్య నిబంధన చేశావు,
నిబంధననే స్థిరపరచావు. నిన్న నేడు రేపు మారని దేవుడువు నీవు. నిన్న నేడు రేపు మారని దేవుడవు నీవు. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గము నీవు. పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గము నీవు. రెక్కలపై మోసేడివాడా, రక్షణ శృంగము నీవేగా. రెక్కలపై మోసేడివాడా, రక్షణ శృంగము నీవేగా. నీ మాటను దాచే దేవా, మాటను నెరవేర్చే దేవా. నీ మాటను దాచే దేవా, మాటను నెరవేర్చే దేవా. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. అడోనాయ్ 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 ప్రభువైన దేవుడవు, ప్రభులకు ప్రభుడవు నీవు. ప్రభువైన దేవుడవు, ప్రభులకు ప్రభుడవు నీవు. సర్వాధికారివి నీవు, సకల జనులకు ప్రభు నీవు. సర్వాధికారివి నీవు, సకల జనులకు ప్రభు నీవు. నీవే నాకు ప్రభువు, నీవే నా యజమానుడవు. నీవే నాకు ప్రభువు, నీవే నా యజమానుడవు. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. మరి ప్రశుల సిస్టర్ వాక్యం షేర్ చేస్తాను. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. వాక్యంలో వెళ్ళే ముందు ప్రార్థించుకుంటూ, స్తోత్రం యేసు ప్రభా, నీకే వందనాలు రాజా. యేసు ప్రభా, వాక్యంలో వెళ్ళే ముందు యేసు ప్రభా మీరు మాతోని మాట్లాడండి. యేసు ప్రభా, ఏది అబద్ధపు బోధనో, ఏది మరి మాకు జీవితాల్లో కరెక్టో, ఏది రాంగో మీరేం యేసు ప్రభా వాక్యం ద్వారా యేసు ప్రభా మీరేమైనా మాట్లాడండి. యేసు ప్రభా మా కన్నులు తెరవబడాలి. యేసు ప్రభా ఏది కరెక్టో ఏది రాంగో మేము నేర్చుకోవాలి. యేసు ప్రభా యేసు ప్రభా అబద్ధపు బోధలో మేము నడవద్దు. యేసు ప్రభా ఎన్ని రహస్యాలు యేసు ప్రభా బైబుల్ ద్వారా చెప్పగలుగుతూ అన్ని మాకు చెప్పడానికి ట్రై చేయండి. యేసు ప్రభా దేవుడా యేసు ప్రభా ఇంకా అబద్ధపు బోధలో మేము నడవకుండా యేసు ప్రభా నీ సత్య మార్గంలో నడిపించేటట్టుకు మాకు జ్ఞానం దయచేయమని ప్రభాని యేసు క్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజు మనము అన్ని దగ్గర అంటే మన వరల్డ్ లోనే ఎక్కువ మంది ఫేక్ పాస్టర్స్ లేకపోతే ఫేక్ టీచింగ్ అనేది ఎక్కువ అంటే చాలా ఎక్కువ అయిపోయింది. కొంతమంది కొంతమంది దాంట్లో సత్యం చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఎవరైతే కరెక్ట్ గా ఉన్నారో వాళ్ళని హత్య చేసిస్తున్నారు. లేకపోతే ఏదైనా గ్రేట్ పీపుల్ ఎవరైనా ఉండని ఏదైనా మంచి మెడిసిన్స్ తీయడానికి ప్రయత్నించిన
లేకపోతే కంట్రీ గురించి ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నించినా వాళ్ళు లైక్ వాళ్ళు ఎలా చనిపోతున్నారో దానికి రీజన్ ఏంటో ఇన్వెస్టిగేషన్ లో కూడా ఎలా తెలుస్తలేదు. ఏదైతే కరెక్ట్ గా ఏదైనా దేశానికి లేకపోతే చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళ ఆచూకే తెలియలేకుండా పోతుందంట. మనము అట్లా ఎట్లా అంటే ఒక నకిలీ దైవజనుల మధ్యలో లేకపోతే ఒక నకిలీ ప్రపంచంలో మనం ఉన్నామంట. మనకి ఏదైతే కనపడుతుందో అది ఒక్కొక్కసారి చాలా రాంగ్ అంట. వెనుకలో ఎంతనో సైంటిస్ట్ అయినా కానీ ఎవరైనా ఏదైనా కానీ దైవజనులైనా కానీ మోస్ట్లీ చాలా మంది చెప్పడానికి ట్రై చేస్తారు ఇది కాదు ఇది కరెక్ట్ అని. వాళ్ళు నెక్స్ట్ డే అది వాళ్ళు ఉండలేరంట. అలా అయిపోయిందంట జీవితంలో. ఎవరు ఏమనుకున్నా కానీ ఎవరు ఎట్లయినా కానీ మనము సత్యంని బోధించాలంట. ఎవరు ఏమనుకున్నా మనసులో ఇది పెట్టుకున్నా గానీ మన మీద క్రూరత్వం పెట్టుకున్నా గానీ మనమంటే హేట్రెడ్ పెట్టుకున్నా గానీ మనము ఏది బోధించాలంట? సత్యాన్ని బోధించాలంట. ఆ కరేజ్ మనలో ఉండాలంట. ఎప్పుడైనా కానీ ఆ కరేజ్ మనం దేవుని అడగాలంట. ఆ కరేజ్ మనలో దయచేయమని అడగాలంట. ఆ పర్సన్ ని మనం గుడ్డిగా ఫాలో కావద్దండి. ఆ పర్సన్ ని గుడ్డిగా ఫాలో కావద్దు. ఇంతమంది ఉన్నారు ఆయన దగ్గర అంటే ఆ పర్సన్ కరెక్టేనేమో, ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది ఆయన మాటలు వింటున్నారు, ఆ పర్సన్ కరెక్టేనేమో, ఆయన చెప్పేది కరెక్టేనేమో అని మనము కూడా మనలో మనం ప్రశ్నించుకోవాలా. దేవుని దగ్గర అడగాలంట. ఇది కరెక్టా రాంగా, దేవుడు అతను చెప్పేది కరెక్టా రాంగా అని మనము తెలుసుకోవాలంట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15-16 వచనాల్లో క్లియర్ గా చెప్తాడు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. క్లియర్ గా చెప్తాడు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి అని. క్లియర్ గా బి అవేర్ అని అంటుండు. హెచ్చిస్తుంది కదా మనకి క్లియర్ గా జాగ్రత్త పడుడి అని దేవుడు చెప్తుండు. ఎవరి దగ్గర నుంచి? అబద్ధ ప్రవక్తల గురించి మనము జాగ్రత్త పడాలంట. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళంట. మన ముంగట చాలా అంటే చాలా మంచిగా యాక్ట్ చేస్తారంట. మీకు ఇది నేను మోస్ట్లీ విన్నాను ఏంటంటే, మీకు ఈ స్కీమ్ ఉంటది, మా చర్చ్ లో జాయిన్ అయితే ఈ స్కీమ్ ఉంటది, లేకపోతే ఈ బెనిఫిట్ వస్తుంది, ఆ బెనిఫిట్ వస్తుంది అని మీకు చెప్తుంటారు. మీకు లోకానుసారంగా వాళ్ళు వెళ్తుంటారు. కానీ ఆత్మానుసారంగా ఎలా ముందుకెళ్ళావు, నువ్వు ధైర్యంగా ఎలా ముందుకెళ్ళాలో అది వాళ్ళు చెప్పారంట. ఏం చేస్తారు వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈ లోకానుసారంగా జీవించడానికి ఏమేమి కావాలి వాళ్ళు అది ఆ ప్రకారంగా నువ్వు మీరు మా చర్చ్కి వస్తే ఈ బెనిఫిట్ వస్తుంది, ఆ బెనిఫిట్ వస్తుంది అని వాళ్ళు నీ ముంగట నీ దాని గురించి ఆలోచించుకుంటారు. అది ఒక బిజినెస్ లాగా వాళ్ళు చేస్తుందంట. కానీ ఓకే, నీ ఆత్మానుసారంగా వాళ్ళు నేను ఎట్లా స్ట్రాంగ్ చేయాలా, నేను ఎట్లా వాళ్ళు లోకానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నేను ఎట్లా హెచ్చించాలా, నేను ఎట్లా డెవలప్ చేయాలా వాళ్ళు ఎట్లా ఆలోచిస్తలేరంట. వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళంట. ఎట్లున్నారంట? క్రూరమైన తోడేళ్ళు లాగా ఉన్నారంట. వాళ్ళని మనము జాగ్రత్తగా గమనించాలంట. మెయిన్ గా మనము మీరు చెప్పే బోధ, మీరు చేసే సేవ, మీరు జీవించే జీవితము రేపు ఆయన తీర్పు ముందు నిలబడగలగాలి. మీరు చెప్పే బోధ ఏది కరెక్టో ఏది రాంగో మనం ఎవరికైనా చెప్తే కూడా అది కరెక్టో రాంగో అని ఫస్ట్ మనం తెలుసుకున్న తర్వాత వాళ్ళకి చెప్పాలంట. మీరు చేసే సేవ మీరు చేసే సేవ ఎవరికి తెలవాలా? దేవునికి తెలవాలంట. ఒక్కొక్కసారి ఏమైతుంది, వాళ్ళు కొంతమంది మనుషులు ముంగటనే వాళ్ళు ఆ పేషెంట్ దగ్గరైనా ఎవరి దగ్గరైనా ఇద్దరు ముగ్గురునైనా చూస్తున్నారు, ముగ్గురు నా ఇప్పుడు ఈ పోస్టర్ వచ్చేసి న్యూస్ పేపర్ లో పడుతుంది, లేకపోతే దీంట్లో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తారు. సో అండ్ సో పర్సన్ ని కలిసిన, ఆ పేషెంట్ ని కలిసిన, నా వల్ల ఇదైంది అని లోకానుసారంగా కాకుండా ఆ మనిషి బాగు కావాలి. ఆ మనిషి బాగు అయిన తర్వాత ఆయన లోకానుసారంగా కాకుండా దేవునానుసారంగా ఎట్లా సేవ చేయాలా, ఎట్లా ఆయన ఒక మంచి దైవజనుడిగా ఎట్లా మారాలని నువ్వు ఆ బోధ ఆ సేవ చేయాలంటాను. మీరు అలాంటి జీవితం జీవించాలంట. అలాంటి బోధ వేరే వాళ్ళకి నేర్పాలంట. ఆయన ఇవన్నీ కౌంట్ చేస్తాడంట. ఆయన తీర్పు చెప్పే ముందు, తీర్పు చెప్పే రోజు ఇవన్నీ చూస్తాడంట. అట్లా మనము ఆయన దగ్గర స్థిరంగా నిలబడాల. కానీ
ఆత్మ ఆత్మ సంద ఆత్మ సంబంధమైన విశ్వాసం గలవారే ఉండాలి. ఎందుకంటే మనం అంటాం కదా పుస్తకాల్లో ఆ మనం ఏమని మాట్లాడతారు దేవుడు, నీ దేహమే దేవుని ఆలయం అంటారు. ఆ బుక్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు కదా, నీ దేహమే దేవుని ఆలయం. ఆ దేహాన్ని ఎంత శుద్ధిగా మనం ఉంచుకోవాలా. బయట ఫొటోస్ గురించి, బయట వీడియోస్ గురించి, లేకపోతే ఆ పాస్టర్ పలానా పాస్టర్ కళ్ళలో పడాలా, లేకపోతే అలా ఆ పర్సన్ దగ్గర ఆ పర్సన్ చూస్తున్నాడని నేను కరెక్ట్ గా ఉండాలా, లేకపోతే ఆ పర్సనే చూస్తున్నాడని ఈ మనిషికి మంచి చేయాలని అని వాళ్ళ ఏదో మనుషుల గురించి. పాస్టర్ కూడా మనుషుడే. మనం ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలంటే మెయిన్ గా దేవునికి రెస్పెక్ట్ ఇవ్వాలి. దేవునికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం లోకానుసారంగా ఇవన్నీ చేస్తున్నాం. మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలా. మన హృదయాన్ని మనం శుద్ధిగా ఉంచుకోవాలా. మన ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలంట. ఆత్మానుసారంగా దేవుని అనుసారంగా మనం నడుచుకోవాలా. కానీ ఇతని దగ్గర, ఈ పర్టికులర్ పర్సన్ దగ్గర ఎన్నో లక్షల మంది పోతున్నారు. ఈ పర్టికులర్ పర్సన్ దగ్గర పెద్ద సంఘం ఉంది. సో ఈయన మంచి చేస్తున్నాడని చాలా మంది వస్తున్నారేమో అని మనం అనుకొని పోతాం. కానీ ఇప్పుడు అదంతా ఏమైందంట, వ్యూవర్షిప్ కోసం మనము ఏదన్నా మోస్ట్లీ మనము ఏదైనా బిజినెస్ అనేది చేస్తే, లేకపోతే యూట్యూబ్ లో ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మనము అది ఎవరైనా చూసి మారాలనుకుంటాము, లేకపోతే ఏదైనా వాక్యం వింటే మారాలనుకుంటాం. కానీ ఈ లోకంలో ఎట్లా అయిపోయిందంట, ఈ జనరేషన్ లో ఎట్లా అయిపోయిందంట, మనం ఏదైనా వాట్సాప్ స్టేటస్ పెడితే చాలు, ఏదైనా యూట్యూబ్ వీడియో పెడితే చాలు, అది ఫేమస్ కావాలా. అది దానికి ఎంత లైక్స్ వస్తున్నాయి, దానికి ఎన్ని వ్యూవర్షిప్ వస్తుంది, దానికి ఎంత మనీ జనరేట్ అవుతుందని ఈ కాలం వాళ్ళు ఆలోచిస్తుందంట. కానీ దాని వల్ల ఎంత మంది మారిండ్రు, ఎంత మంది రక్షణ పొందిండ్రు, ఎంత మంది బాగుపడరు, ఎంత మంది హీల్డ్ అయినరు ఆ వాక్యం విని అని ఎవరు కూడా ఆ మైండ్ లేదంట. ఇదంతా ఏంది, ఒక మనీ మైండెడ్ అయిపోయింది, ఒక ఫేమ్ గురించి అయిపోయింది. పలానా వ్యక్తి పేరు ఫేమ్ కావాలా, అంటే అందరికీ తెలియాలా అనే ఉద్దేశంతోనే చాలా మంది చేస్తున్నారంట. ఆ ఫేమ్ గురించి, ఆ మనీ గురించే చాలా మంది ఆ ఫేక్నెస్ అనేది వాళ్ళలో ఉండిపోయిందంట. ఆ ఫేక్నెస్ అనేది కెమెరా కనిపించేసారి స్మైల్, వెనకాల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. కెమెరా ముంగట ఒకలాగా, కెమెరా లేకుండా ఒకలాగా. లేకపోతే ఆ పర్సన్ కనిపిస్తే ఆ పాస్టర్ ముందు మనం మంచిగా ఉండాలి, వీళ్ళకి సేవ చేసినట్టు ఉండాలి, లేకపోతే పాస్టర్ కి ఇట్లా ఒక రైట్ హ్యాండ్ లాగా ఉండాలి అని వాళ్ళు అనుకుంటారు. కానీ మనకి పాస్టర్ ఇంపార్టెంట్ కాదు, మెయిన్గా ఎవరు ఇంపార్టెంట్, దేవుడు అనేది మనకి ఇంపార్టెంట్ అంట. లేకపోతే ఒక్కొక్కసారి ఏమైపోతుంది, స్టేటస్, మనీ గురించి ఒకవేళ ప్రజల దగ్గర, ఆ పర్సన్ దగ్గర, సపోజ్ ఆ పర్సన్ దగ్గర మనీ ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తుండ్రు, లేకపోతే వాళ్ళ పైసల గురించో, లేకపోతే వాళ్ళు మంచి ఇల్లు ఉందనుకో, లేకపోతే వాళ్ళు స్టేటస్ ఉందనుకో, లేకపోతే మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు ఈ మధ్య. ఆ అనుసారంగా అయిపోతుంది జీవితం. కానీ దేవుడు అంటుండు ఇవన్నీ మనకు అవసరం లేదంట. మనం ఎవరి అనుసారంగా, ఎవరి పర్పస్ గురించి మనము ఎవరి పర్పస్ గురించి మనం ఈ లోకంలో బ్రతకాలంట, దేవుడు పర్పస్ గురించి మనం బ్రతకాలంట. ఒకటి టెస్లోనికీయులకు రాసిన పత్రికల్లో 2:4 ఏమంటారంటే, ఇంగ్లీష్ లో ఏమంటారంటే, ఆ పర్పస్ ఇస్ టు ప్లీజ్ గాడ్ నాట్ పీపుల్ అంటారు. మనము దేవుని గురించి ఆలోచించి దేవుణ్ణి సంతోషపరచబడాలి కానీ, దేవుని గురించి పరచబడాలి కానీ మనుషుల గురించి కాదంటున్నాం. మనుషులను సంతోషపెట్టువారు కాక మన హృదయములను పరీక్షించు దేవునికే సంతోషపెట్టువారై బోధించుము అంటుండ్రు. ఇక్కడ చాలా మంది ఏం చేస్తుండ్రు, మనుషులని సంతోష పెడుతుండ్రు కానీ దేవుని సంతోష పెడుతుండ్రా లేదు. ఒకవేళ ఒక చర్చ్ స్టార్ట్ అయిందనుకో, మెయిన్ గా ఆ చర్చ్ ఏదైనా కానీ ఏమైనా కానీ ఏమైపోతుంది, ఫేమస్ పర్సనాలిటీ, అంటే ఈ లోకానుసారంగా ఫేమస్ పర్సనాలిటీని పిలిచి, లేకపోతే పాలిటీషియన్స్ ని పిలిచి, వాళ్ళని పిలిచి, వీళ్ళని పిలిచి సన్మానిస్తున్నారు. అది ఇంపార్టెంటా? అది ఇంపార్టెంట్ కాదంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు ఇంకొక విషయమా, ఐఎమ్ ద ఓన్లీ గాడ్, నన్ను తప్ప నువ్వు ఎవరి గురించి ఆలోచించక అంటున్నావు. నేనే యెహోవాని, మరి ఎవ్వరు లేదంటున్నాడు కదా. నేనే యెహోవాని, ఐఎమ్ ద ఓన్లీ వన్,
ఐఎమ్ ద ఓన్లీ వన్, యూ నీడ్ టు ప్రేజ్ మీ, నువ్వు నన్ను ఆరాధించు అంటున్నావు. కానీ మనము అది కాకుండా ఎవరిని ఆరాధిస్తున్నాం, ఆడ స్టేజ్ మీద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి, వాళ్ళకి బొకే ఇచ్చి, లేకపోతే వాళ్ళకి సన్మానించి, లేకపోతే ఏదైనా ఒక విషయంలో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మనము వేరే వాళ్ళ ఆ దేవుడిని ఇగ్నోర్ చేసేస్తున్నాం. అక్కడ ప్రార్థన కాకుండా వేరేది ఏమైతుంది, ఫీల్. ఓకే, ఈ పర్సన్ ని పిలిస్తే పర్టికులర్ పర్సన్, ఓకే ఈ పర్సన్ ఇప్పుడు ఫేమస్ అయిపోయాడు దాంట్లో, సో ఈ పర్సన్ ని పిలిస్తే నా చర్చ్ కూడా ఫేమస్ అయిపోతుంది. ఓకే, ఈ పర్సన్ వల్ల నాకు యూట్యూబ్ లో వ్యూవర్షిప్ వచ్చేస్తుంది, ఈ పర్సన్ వల్ల నా చర్చ్ ఇంకా ఫేమస్ అయిపోతుంది, నా పేరు ఇంకా ఫేమస్ అయిపోతుంది అని చాలా మంది ఆలోచిస్తారు. అదే కదా మెయిన్, అదే అయిపోయింది. కీర్తి ప్రతిష్ట అదే అయిపోయింది, లైఫ్ అంతా అదే అయిపోయింది. అంటే ఎవరన్నా నన్ను ప్రేజ్ చేయాలా, ఎవరన్నా నన్నే ప్రేజ్ చేయాలని అనుకుంటారు. కానీ ఇదంతా కాదు. దేవుని ద్వారా నేను మెప్పు పొందాలా, దేవుడే నన్ను ఇచ్చేయాలని ఎప్పుడు మనం ఒక్కసారి కూడా ఆలోచించమంట. మనకి ఏషియా 45వ అధ్యాయం 5-6 ఏమన్నా మాట్లాడతాడంటే, ఐ ఆమ్ ద లార్డ్ అండ్ దేర్ ఇస్ నో అదర్ అపార్ట్ ఫ్రమ్ మీ అండ్ దేర్ ఇస్ నో గాడ్ అని అంటాడు. నేనే యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నన్ను తప్ప వేరొక దేవుడిని లేడు అని అంటున్నాం. మనం అక్కడ ఏం చేసేస్తున్నాము, ఆ చర్చ్ లో ఏం చేస్తున్నాము, ఆయన దేవునికి అనేది ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఆ టైంలో ఏం చేస్తున్నాము, ఆరాధన చేయకుండా వచ్చే వాళ్ళని, వేరే వాళ్ళని మనము చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇక్కడ క్లియర్ గా చెప్తుండు కదా దేవుడు, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నన్ను తప్ప వేరొక దేవుడు లేడు అంటుండు. కానీ అక్కడ ఏం చేసేస్తున్నావు, దేవుడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావా లేదు. ఆ టైంలో మనం ఏం చేసేస్తున్నాం అంటే, అక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామంట. అంటే మనుషులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, అంటే ఆ లోకానుసారంగా జీవించిన వ్యక్తులకి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇదంతా గాడ్ విల్లింగ్నెస్. దేవుడు ఇదే కోరుకుంటున్నానా? కాదు కదా. గాడ్ విల్లింగ్నెస్ ప్రకారం మనం చేస్తలేదు. ఎవరు విల్లింగ్నెస్ ప్రకారం చేస్తున్నాం మనము? ఈ లోకానుసారంగా ఇట్లా చేస్తే నేను ఇట్లా అయిపోతా, పాపులారిటీ గెయిన్ చేస్తా, పైసలు వస్తాయి నాకు అని మనము దాని గురించి వెతకడం అదే లైఫ్ అంతా అదే అయిపోయిందంట. కెమెరా ముందు వాళ్ళకి ప్రేజ్ చేస్తే, కెమెరా ముందు ఇది చేస్తే నాకు మనీ వస్తుంది, నాకు వ్యూవర్షిప్ వస్తుంది అని దాని గురించి మనం వెతకడం మొదలు పెట్టినాం. కానీ నేను యెహోవాను అని చెప్పిన తనను మన గురించి ప్రాణాలు పెట్టిన వాళ్ళని మనము మర్చిపోయినామంట. అది ఆ టాపికే మనం పక్క పెట్టేసినామంట. మన గురించి ప్రాణం పెట్టిన వారిని మర్చిపోయినాము. దేవుడు మనకు మొరపెట్టు, నన్ను విశ్వసించు అని ఎన్నిసార్లు చెప్పినా అది మనం మర్చిపోయి మనం ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామంట, పక్కనున్న వారిని, లేకపోతే ఆ టీవీలో ఉన్న వాళ్ళని. మనము ఆ పర్సన్ ని మనం పాపులర్ గా చేసుకుంటున్నాం. మనమే అది క్రియేట్ చేస్తున్నాం కదా, ఆ పాపులారిటీ మనమే క్రియేట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఇది చేయలేదు, మనమే పాపులారిటీ గెయిన్ చేస్తున్నాం. అంటే ఈ పర్సన్ దగ్గర ఇంతమంది పోతున్నారు, సో నేను కూడా పోవాలి. ఈ పర్సన్ దగ్గర ఇంతమంది ఇది చేస్తున్నారు, అందుకే పోవాలి. అది ఎట్లా అయిపోయిందంటే ఒకనొక టైంలో అది మొత్తం ఒక బిజినెస్ సర్కిల్ అనేది అయిపోయింది. సో నువ్వు 10,000 పే చేస్తే ఇది వ్యూవర్షిప్ ఇట్లా వెళ్తుంది, లేకపోతే ఇట్లా మెంబర్షిప్ తీసుకో అని చెప్తున్నాం. అంటే అదొక బిజినెస్ మైండెడ్ లాగా అయిపోయింది. ఆ బిజినెస్ మైండెడ్ లో నువ్వు కూడా పార్టిసిపేట్ అవుతున్నట్టు. సో అది కరెక్ట్ రాంగ్ అది కూడా మనం తెలుసుకోవాలంట. మనము అంటుండు కదా మత్తయి సువార్తలో, జాగ్రత్త పడుడి, బి అవేర్ అని అంటుండు. సో మనం కూడా జాగ్రత్త పడాలా. అక్కడ దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నా, లేకపోతే ఆ స్టేజ్ మీద కూర్చున్న వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇస్తున్నా అని మనం తెలుసుకోవాలంట. దేవుడు మనకి మరీ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా మత్తయి సువార్తలో మనకి, వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళంట. అది మనం తెలుసుకోవాలంట. ఇదంతా చేస్తుండు పాపులారిటీ గురించి చేస్తుండు. నీ ఆత్మ సంబంధమైన నువ్వు హీల్ అయినవా లేదా, నీ సమస్య తీరిందా లేదా అని లేదు. వాళ్ళు ఎట్లా చూస్తుందంట, లోకానుసారంగానే చూస్తుండ్రు. అంటే వాళ్ళకు మాస్క్ వేసుకున్నట్టే కదా. బి అవేర్ అని దేవుడు మనకి ఎన్నిసార్లు హెచ్చరించినా మనం అది వినట్లేదంట. కానీ ఇప్పుడు క్లియర్ గా మనం వినాలా.
వినండి కదా మనం చూస్తున్నాం, అది ఈ లోకానుసారంగా అది మనం చూస్తున్నాం అన్నమాట. చూసి మనం ఏది కరెక్టో ఏది రాంగో మనము తెలుసుకోవాలంట. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడంటే, ప్రభు అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోక మందు నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అంటే. మనం ఎన్నో అనుకుంటాం, అంటే ఈ పర్సన్ ఇది చేస్తేనే అంటే నువ్వు ఇది ఈ మంత్ కానుక ఇస్తానే, లేకపోతే ఈ మంత్ దీనికి యూట్యూబ్ వ్యూవర్షిప్ కి నువ్వు పార్టిసిపేట్ అయితేనే ఇంత అమౌంట్ ఇస్తేనే, లేకపోతే అవుతుండే కదా, ఇది చేస్తేనే నువ్వు పరలోక రాజ్యం చేరగలవు, లేకపోతే ఇట్లా చేస్తేనే నువ్వు ఇది కాగలవు, లేకపోతే ఈ జాబ్ వచ్చిందంటే మీరు దాంట్లో ఇంత ఇవ్వండి అని వాళ్ళే అడుగుతారు. ఎక్కడ కూడా దేవుడు అడగలే నాకు ఈ అని. ఎందుకంటే దేవుడే ఇచ్చేవాడు కదా, దేవుడు ఎందుకు అడుగుతాడు మనని? మన మనస్ఫూర్తికి ఇవ్వాలి, కానీ వాళ్ళు మనని ఇది చాలా మనం చూస్తుంటాం. మనకి ఇండైరెక్ట్ గా వాళ్ళు ఇండైరెక్ట్ గా కాదు, చాలా మంది డైరెక్ట్ గానే మనకు అడుగుతుంటారు, ఇది కావాలా, ఇది కావాలా, ఇది చేయాలా అని అడుగుతుంటారు. వాళ్ళ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలంట. ఇది చేసే వాళ్ళందరూ ప్రవేశిస్తారా? చెయ్యరు. ఇదంతా చేసేవాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశింపగలరా? లేదు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనము ఆయన చిత్తానుసారంగా చేయాలంట, ఆయన విల్లింగ్నెస్ ప్రకారం చేయాల, ఆయన చెప్పే ఆజ్ఞను గైకొనాలంట. కానీ మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామో లేదు? ఇంపార్టెన్స్ అస్సలు ఇస్తలేమంట. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము? ఆ ఫేమ్, నేమ్, అంటే పలానా పాస్టర్ దగ్గర నా పేరు ఉండాలా, ఆ పేరు అనేది తప్పకుండా ఉండాలా. ఈ దైవజనుడు చాలా మంచి వ్యక్తి అని, ఆ మంచి వ్యక్తి నువ్వు ఆ పర్సన్ దగ్గర కాదు, ఆ పాస్టర్ దగ్గర కాదు, నువ్వు ఎక్కడ పేరు తెచ్చుకోవాలంట? మనము దేవుని దగ్గర పేరు తెచ్చుకోవాలంట. అది మెయిన్, అంటే మెయిన్ అది చాలా ఇంపార్టెంట్ అంట. ఈ రోజులో అది మనము చాలా మటుకు మర్చిపోయినామంట. ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ గా వాళ్ళు గ్లోరిఫై చేసుకుంటారంట. అంటే దేవుడికి రావాల్సిన ఆరాధన, లేకపోతే దేవుడికి రావాల్సిన పొగడుతలు వాళ్ళు ఏం చేసుకుంటారంట? నాకు రావాలా, నేను ఫేమ్ కావాలా కదా, తను ఫేమ్ కావాలా కదా, దేవుడికి వచ్చిన ఆరాధన నాకు రావాలి అని అనుకుంటుండు. చాలా మంది అట్లనే అనుకుంటుండు, సెల్ఫ్ గ్లోరిఫైయింగ్ అంటారు కదా. అంటే నేనే వాళ్ళ కళ్ళలో దేవుడు తప్ప ఆ పర్టికులర్ పర్సనే ఉంటారు. ఆ పర్టికులర్ పర్సన్ చాలా నమ్ముతారు. ఈ పర్సన్ కి, ఈ చర్చ్ కి, ఈ పర్టికులర్ చర్చ్ కి, లేకపోతే ఈ పర్టికులర్ పర్సన్ దగ్గర వెళ్తేనే నేను మంచిగా అవుతా. అంటే ఆ పర్సన్ ని నువ్వు నమ్ముతున్నావు, ఇండైరెక్ట్ గా నువ్వు ఆ పర్సన్ ని నమ్ముతున్నావు. కానీ నువ్వు ఎవరిని నమ్మాలంట? దేవుణ్ణి. ఆ పర్సన్ అట్లా క్రియేట్ చేసేస్తుండు. అంటే నువ్వు నా దగ్గరికి రా, నువ్వు అప్పుడే మంచిగా అవుతావు. కానీ నువ్వు నా దగ్గరికి రా అంటున్నాను, కానీ ఆ పర్సన్ ఏమంటలేడు? దేవుణ్ణి వెతుకాని అంటలేడు. కానీ ఇక్కడ ఏంది, ఆయన సెల్ఫ్ గా నీ మైండ్ లో ఆ పర్సన్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసేస్తున్నాయి. అంటే నా దగ్గరికి రా, లేకపోతే నన్ను ఇది ఆరాధించు, నీకు అన్ని వచ్చేస్తుంది, నీకు అన్ని అయిపోతుంది అని అంటుంది. కానీ సామెతలు క్లియర్ గా మెన్షన్ అయి ఉంది ఏమనంటే, డు నాట్ ప్రేజ్ యువర్ సెల్ఫ్ అంటుండు. నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోకు అని సామెతల గ్రంథంలో క్లియర్ గా రాసి ఉంటది మనకి. ఏమంటే డు నాట్ ప్రేజ్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవద్దు. అదే కదా ఈ లోకంలో అవుతుంది. వాళ్ళు ఏం చేసేస్తున్నారు? వచ్చి శాలువాలు కప్పేసి, లేకపోతే బొకేలు ఇచ్చేసి, లేకపోతే ఆ మెన్షన్ పర్సన్ కి మెన్షన్ గురించి ఫ్లెక్సీలు కట్టేసి అట్లా అయిపోతుంది కదా. వాళ్ళు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఆ పర్సన్ కి, అంటే ఆ పర్సన్ ని ఫేమస్ చేసేస్తున్నారు. కానీ ఇక్కడ క్లియర్ గా ఏం రాసింది సామెతల గ్రంథంలో? డు నాట్ ప్రేజ్ యువర్ సెల్ఫ్ అని క్లియర్ గా మెన్షన్ అయి ఉంది. కానీ మనం ఏం చేసేస్తున్నాము? మన సెల్ఫ్ గా వాళ్ళందరినీ ఇది చేసేసి నువ్వు కూడా దాంట్లో ఆ పర్సన్ దాంట్లో నువ్వే కనపడుతున్నావు, నువ్వే ప్రేజ్ చేసుకుంటున్నావు. నీ సెల్ఫ్ డబ్బా అంటారు కదా, అది వాళ్ళ గురించి వాళ్ళే ఇది చేసుకోవడము అట్లా అయిపోయింది.
ఈ లోకం అంతా ఇట్లనే అయిపోయింది. నేమ్ కావాలా, ఫేమ్ కావాలా, సెల్ఫ్ గ్లోరిఫైడ్ ఉండాలా, ఆ పర్సన్ కి నేనే కనపడాలా, వేరే లోకమే వేరే ప్రపంచమే కనబడదు. బ్లైండ్నెస్ తో నేను అన్ని బిలీవ్ చేయాలా అని అనుకుంటాం. కానీ ఇదంతా ఒక సైన్ అంట, ఒక సైన్ సిగ్నల్స్ లాగా మనము జాగ్రత్తగా ఉండాలంట. ఎవరైతే నేమ్ గురించి, ఎవరైతే ఫేమ్ గురించి, లేకపోతే సెల్ఫ్ గ్లోరిఫైడ్ గా ఉంటారో వాళ్ళని మనము అస్సలు నమ్మొద్దంట. ఎవరైతే దేవుని మార్గంలో నడిపిస్తాడో, ఇరుకు మార్గమే అది. దాంట్లో నీకు ఎక్కువ డబ్బులు దొరికేమో, ఎక్కువ నీకు ఇది కాదేమో, కానీ పరలోకే పరలోకం చేరే రాజ్యంలో అక్కడ నువ్వు అడుగు పెట్టడానికి అతను కరెక్ట్ గా చూపిస్తాడంట. ఆ చాలా అంటే చాలా ఇరుకు మార్గం ఉండొచ్చు, చాలా తక్కువ మంది ఉండొచ్చు. 2 వేస్ ఉంటాయి కదా, ఒక దగ్గర చాలా జనాలు ఉంటారు, ఇంకో దగ్గర కొంచెమే ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడైనా కానీ ఏం చేస్తారంట, సిస్టర్ నాకు ఇట్లా ఉందా అంటే సడన్ గా కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది ఎట్లుంటారంటే చాలా ఫాస్ట్ ఉంటారు. బ్రదర్ నాకు ఇష్యూ వచ్చేసి నువ్వు ప్రేలో పెట్టంటే చాలా వాళ్ళు ఎంత యూనిటీగా ఉంటారంటే వాళ్ళు కలిసి మనిషి ప్రార్థన చేసి మన గురించి చేస్తారంట. అంటే వాళ్ళు మీకు ఎంత సపోర్టివ్ గా ఉన్నారు. ఇంకొకళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు ఫస్ట్ మనీ ఇవ్వండి. ఫస్ట్ ఈ కాలంలో అట్లనే అయిపోయింది కదా, మనీ ఇస్తేనే ప్రే చేస్తాం, లేకపోతే లేదు. లేకపోతే కొంతమంది ఏం చేస్తారు, ఇన్వైట్ చేసేసి వాళ్ళకి లైక్ ఇంత అమౌంట్, ఈ రోజు నేను రావాలంటే ఇంత అమౌంట్, లేకపోతే ఆ పెట్రోల్ ఖర్చు మీరే తీసుకోండి, అక్కడ నుంచి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, లేకపోతే ఒక హోటల్ బుక్ చేయండి నా గురించి, సో అండ్ సో ఫెసిలిటీస్ కావాలా అని అంటారు. మనీ కావాలా, ఫేమ్ కావాలా, ఈ మినిస్ట్రీ ఇది కావాలని మనం చూస్తున్నాం. కానీ మనము దేవుని గురించి మనము ఆలోచించలేమంట. ఆ పర్సన్ కొంతమంది ఉంటారు, అది అన్ని ఆలోచించకుండా ఓకే సిస్టర్ మేము ప్రే చేస్తాము, మీరు కూడా ఇది చేయండి అని మనం కొంత ధైర్యం అనేది ఇస్తారంట. సో మనము ఏది కరెక్టో ఇక్కడ ఏది రాంగో మనము తెలుసుకోవాలంట. అండ్ ఓన్లీ గాడ్ అంటాడు కదా, ద్వితీయోపదేశ కాండం 6:4 ఏమంటాడంటే, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇంగ్లీష్ లో ఏమంటాడంటే, దేర్ ఇస్ నో అదర్ వన్, ఐఎమ్ ద ఓన్లీ వన్ అంటాడు కదా. దేర్ ఇస్ నో అదర్ వన్, ఐఎమ్ ద ఓన్లీ వన్, ఐఎమ్ ద ఓన్లీ గాడ్ అంటాడు. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు, ఐఎమ్ ద ఓన్లీ గాడ్ అంటాడు. మనం ఏం చేస్తున్నాం, ఆ దేవుడిని ఇచ్చేసి మనము ఆ పర్సన్ ని మాత్రమే బ్లైండ్ గా నమ్ముతూనే ఉన్నాం. ఎందుకంటే అంత గణము ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అంత గణము. కొంతమంది సడన్ గా మనల్ని అడుగుతారు, ఈ ఫేమస్ పర్సనాలిటీ మీకు అస్సలు తెలియదా, అదే మీరు ఇంత ప్రేయర్ చేస్తుంటారు, యూట్యూబ్ లో ఇన్ని మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎంత మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, చాలా మంది వెళ్తుంటారు. ఆ పర్సన్ మీకు అసలు తెలియదా, అసలు మీరు మళ్ళా ఇది బైబుల్ చదువుతారు, ప్రేయర్ కి వెళ్తారు, ఆ పర్సన్ మీకు తెలియదు అని మనం రిటర్న్ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. కానీ మనము ఏమంటుండ్రు, ఇండైరెక్ట్ గా మనకి ఏమంటుండ్రు, ఆ పర్సన్ ని మనం ఫేమస్ చేస్తున్నాం, కానీ దాని లోపల ఉన్న వాక్యం తను ఏం చెప్పిండ్రో మనకు అర్థం కాదు. ఆ పర్సన్ ని మనం దేవుడు అనుకుంటాం. ఆయనే ఈయన దగ్గర పోతేనే మనకు విజయము, ఈయన దగ్గర పోతేనే మనం మంచిగా అయిపోతాం. ఆ పోర్ట్రేషన్ మనలో వచ్చేసింది. అంటే ఆ ఫేక్నెస్ ఆయనకు ఆల్రెడీ ఆ మాస్క్ అనేది క్రియేట్ చేసేసాను, ఆ మాస్క్ లో మనం ఉన్నామంట. అట్లా కాకుండా మనం అది చూసి మనం బోధండి, ఏడా కరెక్ట్ బోధ ఉందో, ఎవరైతే మనకు సత్యాలు నేర్పుతున్నారో, ఎవరైతే భయపడకుండా ఇలా ఉండి రేపటి దినంలో ఇట్లా ఉంటాం మనం, ఇంత కష్టం వస్తుంది మనకి, అంత జయించే శక్తి మనలో ఉండాలా అని మనకు నేర్పుతారో వాళ్ళ దగ్గర మనం పోవాలంట, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలంట. సత్యం ఎవరైతే బోధిస్తారో వాళ్ళే మనకి ఇంపార్టెంట్ అంట. దేవుని దగ్గర ఏది కరెక్టో, దేవుని రాజ్యం చేరేటకు ఏది కరెక్టో ఏది రాంగో మనం చెప్పే బోధకుడి దగ్గరే మనము నేర్చుకోవాలంట. అదే కాదు, నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి నేర్పించాలా అని. జాగ్రత్త అని అంటుండు, అది జాగ్రత్త నీకు నాకు అందరికీ కదా. ఒకవేళ అది జాగ్రత్త అంటే బి అవేర్, బి కాషియస్ అంటే నువ్వు వేరే వాళ్ళకి కూడా చెప్పాలి, నువ్వు కూడా జాగ్రత్తగా ఉన్నావు, నువ్వు యువర్ సెల్ఫ్
నువ్వు కూడా జాగ్రత్త ఉండాలి, వేరే వాళ్ళకు కూడా చెప్పాలి. దేవుడు ఈ పర్టికులర్ దాంట్లో ఇట్లా రాసిండు, ఇట్లా కాన్షియస్ గా ఉంది, ఇంతమంది అబద్ధపు బోధలు చెప్తున్నారు, ఇంతమంది అగేన్స్ట్ ఉన్నారు అని మీరు కరేజియస్ గా చెప్పడానికి మీరు ఉండవంట. స్టార్టింగ్ లో మనం చెప్పలేం, స్టార్టింగ్ లో ఆ పర్సన్ వినడానికి కూడా ఒక్కొక్కసారి రెడీగా ఉండకపోవచ్చు, కానీ మెల్లమెల్లగా వాళ్ళకి చెప్పడానికి మనము ట్రై చేయాలంట. యోహాను సువార్త లో మనకి క్లియర్ గా ఏమని మెన్షన్ చేసి ఉంటదంటే, యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనంలో ఏమని ఉంటదంటే, తన తట్టు తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును, కానీ తను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడంట. క్లియర్ గా ఏమని మెన్షన్ చేసిందంట, తను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడంట. క్లియర్ గా చేసింది, తన పంపిన వాని మహిమను వెతుకువాడు ఎవరంట? సత్యవంతుడు. మనము సత్యవంతుడు బోధలో నడవాలో లేకపోతే అబద్ధపు బోధలో నడవాలో మనము క్లియర్ గా మనము నేర్చుకోవాలంట. అండ్ వన్ మోర్ థింగ్, నేమ్ అయిపోయింది, ఫేమ్ అయిపోయింది, లేకపోతే సెల్ఫ్ గ్లోరిఫై అయిపోయింది, అండ్ మోస్ట్లీ మనీ కూడా. మనీది ఏమైపోయింది, మనీ ఒకటి ఏదంటే మనీ గురించే ఇది చేయడము, అది ఒకటి మెయిన్ గా అయిపోయింది. మనీ ఇస్తేనే మేము ఇది చేస్తాం, మనీ ఇస్తేనే ఇది చేస్తాము, లేకపోతే లేదు. మెంబర్షిప్ తీసుకోండి అని దానికి ఒక 500 లేకపోతే అట్లా ఇట్లా ఇది చేస్తున్నది. మొత్తం ఒక బిజినెస్ మాడ్యూల్ లైక్ అయిపోయింది. కాలేజ్ లో ఉంటుంది చూడు, అట్లా మొత్తం ఆ బిజినెస్ మాడ్యూల్ అయిపోయింది. కానీ ఎక్కడ కూడా దేవుడు మనకు అన్ని ఇచ్చినటోడు ఇది ఇవ్వలేదా? ఆ సంఘాన్ని నడిపించాలంటే దేవుడే యస్సు ప్రభా దేవుడే దేవుని దగ్గర అడిగితే ప్రతిదీ మనకి ఇస్తాడంట. ఏంటంటే మనము అడగాలంట, అడిగితే ప్రతిదీ ఇస్తాడంట. మనము దేవుని దగ్గర ఎంత అడుగుతున్నాము, ఎలా అడుగుతున్నాము, మనం సేవ చేసేది కరెక్టా రాంగా అని మనం తెలుసుకోవాలంట. నేమ్ గురించి చేస్తున్నామా, ఫేమ్ గురించి చేస్తున్నామా, అది కూడా ఇంపార్టెంట్ అంట. 1 తిమోతి 6వ అధ్యాయము 17వ వచనంలో క్లియర్ గా మనకు మెన్షన్ ఉంటది, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు గాక ఆస్తికరమైన ధనమునందు నమ్మిక ముంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా, అంటే చూడండి, సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక ముంచుడని ఆజ్ఞాపించను. దేవుని దగ్గర అడగాలంట. దేవుని దగ్గర నమ్మిక ముంచి మనం అడిగితే మనకి ఎంత ఇస్తాడంట? ధారాళముగా ఇస్తాడంట. కానీ ఇక్కడ మనుషులు ఎవరిని అడుగుతున్నాడంట? మనుషులనే అడుగుతున్నాడు. అంటే అబద్ధపు బోధలు ఎట్టుంటాయంట? మనీ గురించి, ఫేమ్ గురించి, వాళ్ళ సెల్ఫ్ గ్లోరిఫైయింగ్ గురించి, ఓకే, వాళ్ళ పేరే వినపడాలని ఉంటది, కానీ వేరే గురించి మనకు చెప్తలేదంట. దేవుడు ఒక్కడే, వాళ్ళని నమ్మండి, వాళ్ళ మీద ట్రస్ట్ ఉంచండి, నమ్మకం ఉంచండి అని ఎక్కడ మనకి చెప్తలేరంట. ఆ అబద్ధపు బోధల్ని మనము గుర్తుపట్టి మనం నేర్చుకోవాలంట. అది మనకు తెలిసింది. బీ అవేర్, బీ కాన్షియస్ అని దేవుడు మనకు చెప్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు మనకి ఈ రోజు మనకు చెప్పిండు. అది మనము బీ అవేర్ అంటే మనలో మనం ఉంచుకోము కదా. ఇప్పుడు మీకు మనం ఎవరికి చెప్పాలా? ఇతరులకి ఎవరికి అయితే తెలియదో వాళ్ళకి చెప్పాలంట. మీరు కాన్షియస్ గా ఉండని. దేవుడు ఇట్లా అంటుండు, దేవుడు అంటుండు కదా, our purpose is to please God, not people అంటుండు. దేవుణ్ణి సంతోషపరచాలని కానీ మనుషులను కాదు. నేను ఒక్కడే, ఐఎమ్ ద ఓన్లీ గాడ్ అంటుండు. నన్ను ప్రేమించండి, నాతో నమ్మకం ఉంచండి, నేను అన్ని ఇస్తా అంటుండు. ఇంకేమంటుండు దేవుడు? అధికముగా, ధారాళముగా, అధికముగా ఇస్తా అంటుండు. అదంతా ఇచ్చేసి మనము ఫేక్ పీపుల్, ఫేక్ మాస్క్ గురించి, ఎవరైతే మాస్క్ వేసుకొని నీ వాక్యం చెప్తుందో, ఎవరైతే కెమెరా ముందు ఉండి యశ్వ్రభ కెమెరా ముందు ఉండి ఆ స్మైల్ ఇచ్చుకుంటా వాళ్ళు వెనకాల ఏమేమో చేస్తున్నారు, అది మనకు అర్థం అవ్వట్లేదు. ఆ ఫేమ్ గురించి మనకి ఇది చేస్తున్నారు, కానీ అది మనకు అర్థం అవ్వట్లేదు. మనం నేర్చుకోవాలంటే, కాన్షియస్ గా ఉండాలంటే ఈ పర్సన్ మనకు కరెక్టా లేదా, ఈ పర్సన్ కరెక్ట్ గా చెప్తుందా లేదా అని మనం నేర్చుకోవాలంట. ఎలా నేర్చుకోవాలి? ఇవన్నీ ఆ పర్సన్ మనని ధైర్యపరచాల, ఈ వాక్యం ద్వారా మనని ధైర్యపరచాల, మోటివేట్ చేయాలా, కానీ
ఇది ఇవ్వండి అది చేయండి అని చెప్తారు కదా, వాళ్ళ మీద మనము వెరీ వెరీ కాషియస్ అవేర్నెస్ తోని మనము ముందుకెళ్ళాలంట. ఈ వాక్యం దేవుడు దీవించేలా. ప్రేజ్ అండి. స్తోత్రం యేసుప్రభా, నీకే వందనాలు రక్ష. యేసుప్రభ మీరే వాక్యం ద్వారా మాట్లాడింది యేసుప్రభ. మేము కాన్షియస్ గా ఉండాలి యేసుప్రభ, జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా ఉండాలి యేసుప్రభ. లోకంలో యేసుప్రభ చాలా అబద్ధపు బోధలు ఎక్కువ అయిపోయింది యేసుప్రభ. చాలా అబద్ధపు బోధించే వాళ్ళు చాలా ఎక్కువగా అయిపోయింది యేసుప్రభ. ఒక నకిలీ యేసుప్రభ, నకిలీ మాస్క్ వేసుకొని వాళ్ళు తిరుగుతున్నారు యేసుప్రభ. ఈ కెమెరాల కోసం, ఈ ఫేమ్ కోసం యేసుప్రభ లోకానుసారంగా యేసుప్రభ వాళ్ళు జీవిస్తుండ్రు యేసుప్రభ. అలాగే ప్రజలకు కూడా అలానే చెప్తుండ్రు. అది బుద్ధిగా యేసుప్రభ, బుద్ధిగా నమ్మేస్తుండ్రు యేసుప్రభ. దేవుడు యేసుప్రభ వాళ్ళందరినీ రక్షించండి యేసుప్రభ. ఎంత త్వరగా అయితే అంత త్వరగా రక్షించండి. ఆ ప్రైస్ ప్రభు అందరూ అది తెలుసుకోవాలి యేసుప్రభ. ఏది కరెక్టో ఏది రాంగో, ఏది వాళ్ళు చెప్తున్నది కరెక్ట్ గా ఉందో లేదో అని వాళ్ళు ముందు జాగ్రత్తగా తెలుసుకోవాలి యేసుప్రభ. నిన్ను మించిన దేవుడు ఎవరు లేదంటున్నారు యేసుప్రభ. నిన్నే కీర్తించు అంటున్నావు యేసుప్రభు. నన్ను అడుగు, విశ్వాసంతో అడుగు, ధారాళముగా ఇస్తానంటున్నారు అచ్చ దేవుడు. వాళ్ళు నిన్ను పట్టి అడగాలి యేసుప్రభ, నిన్ను ఆశ్రయించాలి యేసుప్రభ, నిన్ను నీ దగ్గర అడిగేటట్టు సాయం చేయమని ప్రభని యేసు క్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. చంద్రశేఖర్ అన్న ప్రేజ్లాడనా? వర్షరావు బ్రదర్ ఆశీర్వాదం అండి. ఆశీర్వాదం అండి బ్రదర్. ఆశీర్వాదం వాళ్ళక. అవును బ్రదర్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, కనికరము, ప్రేమ, సమాధానం నడిపించు చేరొచ్చిన మనందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులకి సదాకాలం తోడేంటి నడిపించినగా. ఆమె వదిలాడక అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్.